మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో రీసెంట్ గా నేను చూసినటువంటి మరొక ఛత్రపతి శివాజీ గారి సింహాసనం కోసం జరిగినటువంటి అన్వేషణగా ఇంట్రెస్టింగ్ గా అనిపించినటువంటి ఒక సిరీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నేను మాట్లాడుతున్నటువంటి ఆ వెబ్ సిరీస్ పేరు సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్. సో రాజీవ్, గౌరవ్, సాయి, ఆశిష్ విద్యార్థి, దిలీప్ ఇలా ఎందరో నటించారు. ఆదిత్య సర్పోధార్ మన ముందుకి తీసుకురావడం జరిగింది. జియో హాట్స్టార్ లో మనం చూసేయచ్చు అనమాట. సో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ గారి కథతో రూపొందించబడినటువంటి ఛావా ప్రెసెంట్ అయితే గనక రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదే టైంలో శివాజీ గారి సింహాసనం కోసం అన్వేషణ నేపథ్యంలో ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ అటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందన్నమాట. సో ఎలా ఉంది ఏమిటి అనేటువంటి డీటెయిల్స్ లోకి మనం వెళ్ళిపోవాల్సింది. 3 ముక్కల్లో చెప్పాలంటేలో కథ, స్క్రీన్ ప్లే, లాస్ట్ 2 ఎపిసోడ్స్, డైరెక్టర్ అండ్ యాక్టర్స్ ఖచ్చితంగా మీకు నచ్చేస్తారు. మొత్తం 6 ఎపిసోడ్స్ లో ఒక్కొక్కటి 30 నిమిషాలు. తెలుగులో కూడా మీరు ఆడియో ఉంది కాబట్టి చూసేసేయచ్చు. ఇది ఒక అడ్వెంచరస్ సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ అని చెప్పాలన్నమాట. సో మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, రవి భట్ ఒక డాక్టర్. చరిత్రకు సంబంధించినటువంటి విషయాలంటే గొప్ప ఇంట్రెస్ట్. అతని సోదరుడే ఆదిత్య. ఓకే, ఇతనితో కలిసే అడ్వెంచర్ ట్రిప్స్ అవి చేస్తూ ఉంటాడు. ప్రియల్ దేశ్ పాండే ఆహ్వానం మేరకు రవి ఒక ప్రోగ్రామ్ కి వెళ్తారనమాట. అక్కడ జస్టిస్ కృష్ణ దీక్షిత్ పరిచయం. అతని జీవితాన్ని నిజానికి ఆ పరిచయమే మలుపు తిప్పుతుంది అని చెప్పాలి. ఛత్రపతి శివాజీ గారి మరణానంతరం రాయగఢ్ కోటలోని ఒక అపారమైనటువంటి సంపద గురించినటువంటి వివరం తెలుసుకోవటం, బంగారు సింహాసనాన్ని కొంతమంది మరాఠా వీరులు రహస్యంగా దాచి ఉంచారని చెప్పడం, రవి కూడా ఆ సంపదను కాపాడుతూ వస్తున్నటువంటి శిలేదార్ కుటుంబానికి చెందినటువంటి వారైనటువంటి అసలు నిజాన్ని చెప్పటం, కొన్నేళ్లుగా నిధిని సింహాసనాన్ని దక్కించుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పడంతో వారి నుంచి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీదేనంటూ రవికి ఒక పుస్తకాన్ని ఇస్తారు. మరి పుస్తకం ద్వారా ఒక్కొక్క క్లూని కనిపెడుతూ రవి అసలు ఆ నిధికి దగ్గర అయ్యారా లేదా, దగ్గర అయ్యేటువంటి నేపథ్యంలో ఎవరెవరిని కలుసుకున్నారు, ఏవేం జరిగాయి అనేటువంటి వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ ఎవరైనా అడ్డుకున్నారా, ఎలా అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఓకే, దానికి సంబంధించి ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో నెంబర్ 2 మాట్లాడుకోవాల్సింది నిధి నిక్షేపం. దానికి సంబంధించినటువంటి అన్వేషణ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఆ నేపథ్యంలో సాగేటువంటి కథలు ప్రేక్షకుడికి ఎప్పుడు కూడా కుసింత ఉత్కంఠతను కలిగిస్తూనే ఉంటాయన్నమాట. థ్రిల్ ని కూడా పంచుతూ ఉంటాయని చెప్పాలి. అయితే మరి ది సీక్రెట్ ఆఫ్ శిలేదార్స్ డైరెక్టర్ ఆదిత్య కూడా ప్రేక్షకుడికి అలాంటి వినోదాన్ని పంచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ చేసిన ప్రయత్నం కూడా బాగుంది, పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కథనాల్ని ఆయన పక్కదారి అయితే గనక పట్టించలేదు. కథలోని క్యారెక్టర్స్ గానీ, ఆ క్యారెక్టర్స్ యొక్క లక్ష్యాల్ని గానీ మనకి పరిచయం చేస్తూ ప్రేక్షకుడిని కూడా నిధి అన్వేషణలో భాగం చేసిస్తారనమాట. ఇలాంటి కథలు, సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటే అవి అంత బాగా రక్తిగడతాయి, అంత బాగా ప్రేక్షకుడు ఆనందించగలుగుతాడు. అండ్ ఆ టైంలో మాత్రం ఇంకొంచెం కసరత్తు చేస్తే బాగుంది కదీనా అని అనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని చోట్ల. ముఖ్యంగా కథానాయకుడికి ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ప్రేక్షకుడు అంతలా కథలో లీనమైపోతాడు. కానీ ఇందులో హీరో ఎలాంటి చిక్కుముడినైనా కూడా ఇలా విప్పేస్తాడు. నువ్వు ఉన్నావుగా, నువ్వు చేసేస్తావుగా, నువ్వు చేసే అంటే కనుక అట్లాగే వెళ్ళి అలాగే చేసేస్తాడు. సో దీంతో ప్రేక్షకుడు పెద్దగా థ్రిల్ అయితే కనుక ఫీల్ అవడం అనమాట. ఇండియానా జోన్స్, నేషనల్ ట్రెజర్ వంటి హాలీవుడ్ సినిమాలైనా కూడా మోసగాళ్ళకి మోసగాడు, సాహసం వంటి మన తెలుగు సినిమాల్లోనైనా కూడా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి, అవునా? మరి ఈ సిరీస్ లో అవి లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. కథానాయకుడు యాక్షన్ కన్నా కూడా తన తెలివితేటలతో సమస్యని పరిష్కరించేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సన్నివేశాలని చాలా ఈజీగా చేసేసుకుంటూ ఉంటాడు అనమాట. మనకి అలాగే సాధారణంగా అనిపిస్తూ ఉంటాయి. నిధిని అన్వేషించుకుంటూ కర్ణాటకలోని బాదామి గుహలకు వెళ్ళినటువంటి అక్కడ ఆ తర్వాత వచ్చేటువంటి సీన్స్ లో కుసింత అందరినీ అలరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిధి దొరికినా అసలైన శివాజీ గారి సింహాసనం కోసం సాగించేటువంటి అన్వేషణ మాత్రం భలే థ్రిల్ అయితే పంచుతుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో వచ్చేటువంటి ఆ ట్విస్ట్లు ఖచ్చితంగా అలరిస్తాయి అన్నమాట. అంటే మొత్తంగా ఒక చక్కటి అడ్వెంచరస్ జర్నీని చూసినటువంటి ఫీల్ అయితే గనక చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుందని చెప్పాలి. అందులో సంకోచం అయితే లేదు, నిస్సందేహంగా చెప్పేయచ్చు. సెకండ్ భాగానికి లీడ్ కూడా కథని ఇక్కడ ముగించినటువంటి తీరు కూడా బాగుంటుంది అనమాట. అయితే ఇందులో ఆశిష్ విద్యార్థి గారు మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలుగు వాళ్ళకైతే కనుక తెలియదు. రవి భట్ పాత్రలో రాజీవ్, ఆదిత్యగా గౌరవ్, ప్రియల్ గా సాయి తమంకర్ వారి పాత్రలో అయితే కనుక ఒదిగిపోతారు. వాళ్ళు పరిచయం అవడంతోనే వాళ్ళతో పాటు మనం చేసేటువంటి జర్నీ కూడా వాళ్ళు మనకి నచ్చేసేలా చేస్తుంది. సాంకేతికంగా సిరీస్ చాలా బాగుంది. ఆశిష్ విద్యార్థి గారి క్యారెక్టర్ అయితే కనుక సీరియస్ గా చెప్తున్నాను, సీరియస్ కి అసలు సిస్టరైన ట్విస్ట్ అనమాట. సో సంజయ్ ఛల్ రాసినటువంటి కథను డైరెక్టర్ ఆదిత్య చాలా బాగా డీల్ చేశారని చెప్పాలి. థ్రిల్ పంచేటువంటి సీన్స్ లేకపోయినా ఎక్కడ బోర్ అయితే కనుక కొట్టదన్నమాట. కథనాలు బాగా నడిపించేస్తారు. సో ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఒక్కొక్క ఎపిసోడ్ సుమారు 30 minutes మాత్రమే ఉంటుంది. మీకు ఆడియో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి చూసేయచ్చు. సో ఒక అడ్వెంచరస్ సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ చూసేయాలి అంటే మంచి కథ ఉంది. ఇందులో స్క్రీన్ ప్లే బాగుంటుంది, లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగుంటాయి, యాక్టర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ లో నచ్చేస్తాయి, డైరెక్టర్ గారి డైరెక్షన్ నచ్చుతుంది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని ఊహకు అందొచ్చేసేలా ఉన్నా కూడా ఈ అడ్వెంచర్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనుక ఎంజాయ్ చేసే విధంగానే తీశారు డైరెక్టర్
మాస్టర్ గారు, నటీనటులు కూడా అలాగే పర్ఫామ్ చేశారు అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా చూసుంటే మీ కమెంట్ ఏంటో, మీ రివ్యూ ఏంటో, మీ మాటలో ఒక్క మాటలో నాతో పంచుకోవడం మర్చిపోతే.